హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన 5వ టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ దిగింది. ఈ మ్యాచ్లో భారత్ 2 మార్పులతో బరిలోకి దిగింది. ముఖేష్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఒక మార్పు చేసింది. చటార స్థానంలో బ్రాండన్ మౌటా తుది జట్టులోకి వచ్చాడు. 5 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా టీమిండియా వరుసగా 2, 3, 4 మ్యాచ్లు గెలిచింది. సికందర్ రాజా వేసిన తొలి ఓవర్లో 2 బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ 4వ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లో దూకుడుగా ఆడిన టీమిండియా ఆ తర్వాత డీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 12 పరుగులు, సుమన్ గిల్ 13 పరుగులు, అభిషేక్ శర్మ 14 పరుగులతో అవుట్ కాగా సంజు శాంసన్ 16 పరుగులు, రియాన్ పరాగ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.